అనంతపురం జిల్లా కనికెల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగలా సాగింది. కలేకుర్తిలో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ నగదును అందజేశారు. 1వ తారీఖున పెన్షన్ అందుతుండటంతో పేదల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తుందని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. గత 22 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 63,158 కోట్ల రూపాయలను పెన్షన్ల రూపంలో పంపిణీ చేశామని వెల్లడించారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని తూచా తప్పకుండా అమలు చేస్తున్నారని, పేదలకు అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈరోజు రాయదుర్గం నియోజకవర్గంలో కనేకల్ మండలం కలేకుర్తి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటిదాకా 22 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 63,158 కోట్ల రూపాయలు ఈ పెన్షన్ల రూపంలో పంపిణీ చేయడం జరిగింది పేదలకు. ఇది ఒక గొప్ప భరోసా. ఇందాక మనం చూసాం, 2 ఎదుగుదల లేని బాలికలు స్వతహాగా పని పాట చేసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉంటే వాళ్ళ ఇద్దరికి 6,000 రూపాయలు మనం దివ్యాంగుల పెన్షన్ ఇస్తా ఉన్నాం. అంటే ఆ ఇంట్లో అక్కా చెల్లెలు ఇద్దరు దివ్యాంగులైతే ఇద్దరికి పెన్షన్ ఇస్తా ఉన్నాం. వాళ్ళ అమ్మ వితంతువు, ఆమెకి 4,000 రూపాయలు పెన్షన్ వస్తూ ఉంది. ఇట్లా ఒకే ఇంట్లో ముగ్గురు, ఒక తల్లికి 2 బిడ్డలకు 16,000 రూపాయలు పెన్షన్ రూపంలో అందిస్తూ ఉంటే ఆ కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారే ఒక పెద్ద కొడుకుగా మారి ఆ కుటుంబాన్ని ఆదుకున్నంతగా వాళ్ళు ఆనందపడతా ఉన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో మొత్తం 37,050 పెన్షన్లు ప్రతి నెల పంపిణీ చేస్తూ ఉన్నాం. దీనికి 16,05,00,000 రూపాయలు నెల ఖర్చు అవుతా ఉంది. కాల్వ శ్రీనివాసులు సార్తో వందనాలు చేస్తున్నాను. నేను ఆయన తరపు నుంచి 1,60,000 కూడా ఆపరేషన్ కింద తీసుకున్నాను. పింఛన్ కూడా ఆయన తరపు నుంచే నాకు చేసిండేది. వాళ్ళను కలుసుకొని నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఇప్పుడు కాల్వ శ్రీనివాసులు సార్ వచ్చినాకే మాకు ముగ్గురికి పింఛన్ వచ్చిండేది. జగన్ ప్రభుత్వంలో రాదు, ముగ్గురికే అన్నారు మీటింగ్లో అడిగితే. ఏం సార్ ఇప్పుడు మాకు ఆ సారే చేసిండేది, కాల్వ శ్రీనివాసులు సారే చేసిండేది. ముగ్గురికి పింఛన్ వస్తుంది. మాకు బరికేకి చేత కాక మాకు ఇద్దరికే సార్ వస్తుండింది. కాల్వ శ్రీనివాసులు వచ్చినాక ముగ్గురికి చేసినాడు. సార్ తరఫున వందనాలు సార్. మాకి ఇల్లు బాగా గడుస్తుంది. ఇప్పుడు మాకి అప్పుడు గడిచేది కాదు, 2 పింఛనే. ఇప్పుడు కాల్వ శ్రీనివాసులకు వందనాలు చెప్తున్నాను సార్. మాకు వచ్చినందుకు సంతోషం సార్, ఆ సార్ వచ్చినందుకు. ఈరోజు రాయదుర్గం నియోజకవర్గంలో కనేకల్ మండలం కలేకుర్తి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటిదాకా 22 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 63,158 కోట్ల రూపాయలు ఈ పెన్షన్ల రూపంలో. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కలెక్టర్ నాగరాణి పర్యటించారు. కలెక్టర్తో కలిసి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నూతనంగా ఏర్పాటు చేసిన మున్సిపల్ పార్కును ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే 40 మంది దివ్యాంగులకు తన వ్యక్తిగత గౌరవ వేతనం నుంచి నెలకు 3,000 రూపాయల చొప్పున పింఛను, నిత్యావసర సరుకులను కలెక్టర్ పంపిణీ చేశారు. దివ్యాంగులను సాకుతున్న తల్లులను భూదేవి వంటి ఓర్పును, శక్తిని చూస్తున్నామని ఆవేదనగా పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ఇంకా పింఛన్ల అందని వారికి తన సొంత నిధులతో అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సేవా నిరతిని కలెక్టర్ కొనియాడారు. జిల్లాలో అన్ని గ్రామాల్లో, అన్ని మండలాల్లో కూడా పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ అయింది. ప్రతి చోట కూడాను మన జిల్లాలో 2,22,000 పెన్షన్స్ ఇస్తున్నాము. 97 కోట్ల రూపాయలు ప్రతి నెల పంచడం జరుగుతుంది. ఇక్కడ తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీకి వస్తే 9 కోట్ల రూపాయలతో 22,000 పెన్షన్స్ ఇక్కడ అందజేయడం జరుగుతుంది. స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు బొల్లినేని శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పెన్షన్స్ అన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇంటింటికి వెళ్ళి వారికి
తీసుకెళ్ళి వారికి ఇవ్వడం జరుగుతుంది. వారి యోగక్షేమాలు కనుక్కుని ఎలా ఉన్నారు అని కనుక్కుని డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ఇంకా కొత్త అవసరాలు రావడంతో కొంతమంది పెన్షన్స్ కావాలని రావడంతో వారి యొక్క ఒక సహృదయంతో ఒక మంచి మనసుతో వారు సొంతంగా ఒక 40 మందికి పెన్షన్స్ ఇవ్వడం చాలా గొప్ప విషయం. వారికి కూడా సేమ్ గవర్నమెంట్లో ఎంత ఇస్తున్నారో అంతే అమౌంట్తో వారందరికీ కూడా ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవబోతుంది. ఆ 40 మందికి పెన్షన్స్తో పాటు నిత్యావసర సరుకులు కూడా ప్రతి నెల డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పారు. అది చాలా సంతోషకరం. అలాగే ఇక్కడ పార్కు గాయత్రి గుడి దగ్గర ఉన్న పార్క్ 15th ఫైనాన్స్ కమిషన్తో 33 lakh rupees తోటి గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇది లోకల్గా ఉన్న పిల్లలందరికీ కూడా పెద్దలకి కూడా వాకింగ్కి అన్నీ కూడా ఉపయోగపడుతుంది. పట్నం అన్ని రకాలుగా అభివృద్ధి చెందడం చాలా సంతోషం. జిల్లాలో అన్ని గ్రామాలు చిత్తూరు జిల్లా కుప్పంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పాల్గొని కార్మికులకు సంఘీభావం తెలిపారు. పట్టణంలో నిర్వహించిన భారీ ర్యాలీలో కార్మికులతో కలిసి ఆయన అడుగులు వేశారు. కార్మికుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్సీ స్వయంగా పాల్గొని కార్మికులతో భోజనాలు వడ్డించి వారితో సమయం గడిపారు. ప్రపంచవ్యాప్తంగా మేడే జరుపుకున్నటువంటి కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ప్రపంచ కార్మికులందరూ ఒక్కటే సంఘటితంగా ఈ ప్రపంచ ఆర్థిక సామాజిక స్థితిని మార్చడానికి కృషి చేస్తున్నందుకు వారందరికీ మనస్ఫూర్తిగా శుభాభినందనలు నమస్కారాలు తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి అటు నందమూరి తారక రామారావు గారు కూడా ఇప్పుడు కార్మికుల కష్టం నుంచి రెక్కల కష్టం నుంచి చెమట నుంచి ఈ తెలుగుదేశం పార్టీ పుడుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీ యొక్క సింబల్లో కూడా ఒక చక్రం పెట్టి కార్మికులకి సూచక చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క దాంట్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్మికులకి అండగా ఎల్లప్పుడూ నిలబడుతూ వచ్చింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చంద్రన్న బీమాలు ఇచ్చిన కార్మికుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తెచ్చిన ఆటో డ్రైవర్ల సేవలు 15,000 రూపాయలు పైన కూడా ఇచ్చి వాళ్ళకి అండగా ఈరోజు ప్రతి ఒక్క కార్మికులకి జీవితానికి భరోసా ముందుకు నడుస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కోటి ప్రభుత్వం తెలియజేస్తూ దానికి సంఘీభావంగా ఈరోజు కుప్పం నియోజకవర్గంలో కార్మిక సోదరులందరితో కలిసి అత్యంత వైభవంగా మెగా ర్యాలీని అలాగే ఒక మంచి మీటింగ్ను కూడా పెట్టుకొని ఈరోజు ఇక్కడ ఘనంగా మేడే జరిగింది. ఏలూరు జిల్లాలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. మున్సిపల్ ఉద్యోగులు కార్మికుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్మిక నేతలు జెండా ఆవిష్కరణలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలపై గళమెత్తారు. 11వ పీఆర్సీ కాలపరిమితి ముగిసి 2.5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ 12వ పీఆర్సీ ప్రకటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఆప్కాస్ విధానంలో పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ తక్షణమే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. హక్కుల సాధన కోసం మేడే అమరవీరుల స్ఫూర్తితో పోరాటాలను ఉధృతం చేస్తామని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.
అవకాశ ఉద్యోగుల కార్మికుల ఐక్యత, ఉద్యోగుల కార్మికుల ఐక్యత. హమాలీ ముఠా కార్మిక సమగ్ర సంక్షేమ చట్టం, హమాలీ ముఠా కార్మిక సమగ్ర సంక్షేమ చట్టం. చికాగో మన వీరులకు, చికాగో మన వీరులకు, చికాగో మన వీరులకు. ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే 140వ మేడే తెలియజేస్తూ ఉన్నాం. 8 గంటల పనిదినం కోసం 1886లో అమెరికా దేశంలోని చికాగో నగరంలో మేడే పోరాటం ప్రారంభమైంది. రక్తతర్పణలతోటి త్యాగాలతోటి మేడేని సాధించుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా కార్మిక వర్గం పోరాడి అనేక హక్కులు చట్టాలు సాధించుకుంది. ప్రపంచవ్యాప్తంగా మేడే స్ఫూర్తితోటే పోరాటాలు విజయవంతమై కార్మిక వర్గాన్ని వెట్టి చాకిరి నుంచి, బానిసత్వం నుంచి బయటపడేసింది. మరి అలాంటి మేడేని మరి ఈరోజు మరి లేకుండా చేయడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు పడుతూ ఉన్నాయి. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం 8 గంటల పని తీసేసి 10 గంటల పని ప్రవేశపెట్టాలని చూస్తూ ఉన్నాడు. అలాగే మోడీ లేబర్ కోడ్ల పేరుతోటి 12 గంటల పని చేయించాలని చూస్తూ ఉన్నాడు. ఈ 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా భారత కార్మిక సంఘాల సమాఖ్య IFTU దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తూ ఉంది. ఈ యొక్క 4 లేబర్ కోడ్లు తిప్పికొట్టే విధంగా మేడే స్ఫూర్తితోటి పోరాడతామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు మరి అనేక సమస్యలతోటి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే. నంద్యాల జిల్లా పాములపాడు మండలం చెలిమిల్ల గ్రామంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో రైతు సేవా కేంద్రం ద్వారా ఈ కొనుగోలు ప్రక్రియ చేపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రైతులను ఆదుకోవాలనే లక్ష్యంతో కనీస మద్దతు ధరకే పంటను సేకరిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. రైతులు ధాన్యాన్ని శుభ్రం చేసి విక్రయించాలని, విక్రయించిన 50 రోజుల్లోపు డబ్బులు నేరుగా రైతుల ఖాతాలోకి చేరుతాయని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. 2-3 సార్లు పోస్ట్ పోన్ చేశారు. ఎందుకంటే ఇక్కడ ఈ మండలంలో రైతుల నుంచి కొంత డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి జోహార్ కొనాలని చెప్పేసి, అలాగే కొత్తపల్లి మండలానికి కూడా సెంటర్ కావాలని చెప్పేసి ఆల్రెడీ లెటర్ కూడా పెట్టడం జరిగింది. దీంతో పాటు పండించినటువంటి ప్రతి గింజను కూడా ఈ రోజు ఏ రైతైనా సరే నష్టపోకుండా కొనుగోలు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వెసులుబాటు చేసుకుని ఈ రోజు DCMS ద్వారా రెడ్ గ్రామ్ గానీ, బెంగాల్ గ్రామ్ గానీ, అలాగే జోహార్ గానీ అన్ని కూడా కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేయడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే కొంత దీనికి రైతులు కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మనం పండించినటువంటి పంటను మనం శుభ్రపరచుకున్నట్లయితే, మట్టి గాని బోండా గాని లేకుండా శుభ్రపరచుకున్నట్లయితే, అధికారులకు సహకరించినట్లయితే వాటికి మీరు కూడా త్వరితగతిన మీ పని పూర్తవుతుంది. ఏదైతే కాటేసినటువంటి వాటిని కూడా త్వరగా లారీలు తెప్పించేసి, అలాగే ఇచ్చిన తర్వాత విత్-ఇన్ 15 days లో మీ అకౌంట్ లో డబ్బులు జమ అయ్యేటట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కాబట్టి మీరందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా మన కాన్స్టిట్యున్సీ కి సంబంధించి ఇంకా 2 సెంటర్లు డిమాండ్ ఉన్నాయి. ఆల్రెడీ సివిల్ సప్లై మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది. కొత్తపల్లి పెట్టాలని చెప్పేసి అడిగాము. అది కూడా త్వరలోనే వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. దీనికి ఎందుకంటే ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ లో వచ్చినటువంటి అవాంతరాల వల్ల ఈ ఇన్ని రోజులు లేట్ అయింది. ఎందుకంటే ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ వస్తున్నప్పటికీ కూడా దాదాపు ఒక 10 రోజుల ముందు స్టార్ట్ కావాల్సినటువంటి ఈ సెంటర్ 10 రోజులు లేట్ గా ఉంది. కాబట్టి రైతులు దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకోవాలి. తిరుపతి జిల్లా పాకాలలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ఘనంగా జరిగింది. CITU నాయకుడు మధుసూదన్ రావు ఆధ్వర్యంలో పలు చోట్ల ఎర్ర జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సహస్ర హాస్పిటల్ సౌజన్యంతో కార్మికులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించి మందులు పంపిణీ చేశారు. శ్రామిక వర్గమే దేశ సంపదను సృష్టిస్తుందని, అయితే నేడు కార్మిక చట్టాలను కాలరాస్తూ పని గంటలను పెంచడం దారుణమని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, 8 గంటల పని విధానాన్ని పక్కగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్మిక కోర్టు 10 గంటల నుంచి 20 గంటల నుంచి 8 గంటల వరకు సాధించుకున్నాము. ఆ 10 గంటలకు లేకుండా సంఘం పెట్టుకునే హక్కు లేకుండా, అదేవిధంగా సమోసా హక్కు లేకుండా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తా ఉంది. వాళ్ళు ఆదాయంటే వీళ్ళు తయారు పరిస్థితి అయిపోతుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఇప్పుడు వ్యతిరేకిస్తున్నాం మనం. అదేవిధంగా ప్రభుత్వం వెంటనే స్పందించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా
ఈ జనాగ్రహాన్ని ఆ దేశ మొత్తం మీద భారతదేశంలో చేస్తున్న మేడే కార్యక్రమం స్ఫూర్తిగా ఈ ప్రభుత్వం దిగొచ్చి సమస్య పరిష్కారం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఆయన మాకు 4 కోట్లు తీసుకొచ్చేసింది గవర్నమెంట్. ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకోకూడదు, అదేవిధంగా మీటింగ్ పెట్టుకోకూడదు, అదేవిధంగా కార్యక్రమాలు తీసుకోకూడదు. ఈ విధంగా దీంతో పాటు 10 గంటలు తగ్గించాలనేసి ఈరోజు జరుగుతుంది. ఈ కార్మికులకు, స్కీమ్ వర్కర్స్ కు మరియు ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థల్లో ప్రభుత్వ రంగ ఉద్యోగుల్ని భద్రత కోల్పోయేలాగా ఉంది. మధ్యాహ్న వర్కర్స్, బిల్డింగ్ వర్కర్స్ వీరందరికీ ఉన్న సంక్షేమ బోర్డు నిధులైతేమి, స్కీమ్ వర్కర్స్ కు ఉద్యోగ భద్రత లేదు. వారికి కనీస వేతనం కూడా లేకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తుంది. ఈ మేడే సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. కార్మికులు ఎప్పుడైతే పక్కదారి పట్టిస్తున్నారో, దోపిడీకి గురి చేస్తున్నారో, వాళ్ళ హక్కులు కాలరాస్తున్నారో, మీకు రాబోయే రోజుల్లో తగిన విధంగా బుద్ధి చెప్పడానికి ఈ మేడే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తున్నాం. సరైన మార్గంలో కార్మికులు ఆదుకోకపోతే మీకు తగిన రీతిలో మేము శాంతి చేస్తాం. అదేవిధంగా పాకాల్లో ఈ రోజు మా కార్మికుల కోసం ప్రైవేటు సంస్థలైన సహస్ర ఆరోగ్య సంస్థ హాస్పిటల్స్ వారు కూడా కార్మికుల దృష్టిలో పెట్టుకుని సేవ చేయడానికి పాకాలకు ముందుకు వచ్చారు. వాళ్ళకి మా పాటి ధన్యవాదాలు. అదేవిధంగా ప్రభుత్వాలు మాత్రం నిర్లక్ష్యం వహిస్తుంది. కనీసం ప్రైవేటు సంస్థలే ఉచితంగా వైద్య శిబిరాలు కార్మికులకు అందిస్తున్న సందర్భాలు మనం కంటి ముందర చూస్తున్నాం. ప్రభుత్వాలు కూడా అన్ని రకాలుగా ఆదుకోకపోతే రాబోయే రోజుల్లో తగిన విధంగా బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఆస్తిపై ఆశతో మానవత్వాన్ని మరిచారు అత్తా మరిది. కొడుకు మరణించినా కనికరించకుండా వాటా ఇవ్వాల్సి వస్తుందని కోడలిని వేధింపులకు గురిచేసి కట్టుబట్టలతో తరిమేశారు. కర్నూలుకు చెందిన సునీత అనే మహిళకు 2013లో బ్రహ్మహత్య వివాహం కాగా 2016లో భర్త ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటి నుండి అత్త భారతమ్మ, మరిది హరికృష్ణ తనను విచక్షణారహితంగా కొడుతూ 5 తులాల బంగారం లాక్కుని చివరకు గొంతు పిసికి చంపేందుకు ప్రయత్నించారని సునీత ఆవేదన వ్యక్తం చేస్తోంది. పోలీసులను ఆశ్రయించిన అత్త మరిది స్పందించడం లేదని, 3 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నామని ఆమె కన్నీటి పర్యంతమైంది. తన బిడ్డల భవిష్యత్తు కోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి న్యాయం చేయాలని ఆమె వేడుకుంటుంది. గ్రామానికి చెందిన సుబ్బరాయుడు సుజాతమ్మ కుమార్తె, 2వ కుమార్తె నేను కర్నూలు బుధాపేట గౌరవగోపాల్ హాస్పిటల్ వద్ద నివాసం ఉంటున్న పెద్ద కొండయ్య కొడుకు భారతమ్మ, 2 కుమారులు. పెద్ద కుమారుడైన కొడుకు బ్రహ్మకి 2013 వివాహం చేసినాను. వివాహం జరిగింది. అప్పటి నుంచి మా అత్త భారతమ్మ, మరిది హరికృష్ణ ఇద్దరు వేధింపులు మొదలు పెట్టారు. ఆయన కూడా నా భర్త సర్ది చెప్పడంతో మేము భరిస్తూనే వచ్చినాము. నా భర్త పనికి వెళ్ళి తిరిగి వస్తుండగా బైక్ నుండి కింద పడి కోలుకోలేక కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందాడు. అప్పుడు తర్వాత కూడా మా అత్త భారతమ్మ హరికృష్ణ వేధింపులు చేసి వేధిస్తూ మా నడుము దగ్గరికి వచ్చేసి ఇద్దరు కలిసేసి నన్ను చంపడానికి ప్రయత్నించినారు సార్. అందుకనేసి నేను గట్టిగా కేకలు వేసేసరికి అక్కడి నుంచి పారిపోయి మరుసటి రోజు నేను నా పిల్లలు మా తల్లిగారింటికి తిరిగి వచ్చినాను సార్. అంతకుముందు కూడా మేము కర్నూలులో స్పందనలో ఇచ్చాను సార్ ఫిర్యాదు. అక్కడ కూడా ఇచ్చినా కూడా వాళ్ళు స్పందన చేసినా కూడా వాళ్ళు ఏం స్పందించట్లేదు సార్. నందాల ఉల్లిమల్పురం గ్రామానికి చెందిన సుబ్బరాయుడు సుజాతమ్మ కుమార్తె, 2వ కుమార్తె. నెల్లూరు జిల్లా బీరగొంటలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ఘనంగా జరిగింది. కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి స్వయంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో ఆత్మీయంగా ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. నియోజకవర్గ ప్రజలకు ఏ అవసరం వచ్చినా తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నమస్కారాలు. ఈ రోజున మా నియోజకవర్గంలోని అల్లూరు మండలంలో ఉన్నటువంటి బేరంగుంట ప్రాంతంలో ఈ రోజున పెన్షన్ కార్యక్రమాలు పంచే భాగంగా ఈ గ్రామానికి ఇచ్చేయడం జరిగింది. ఈ గ్రామంలో దాదాపు 478 మందికి పెన్షన్లని అందించడం జరుగుతుంది. దాదాపు 22 లక్షల రూపాయల వరకు కూడా ఈ గ్రామంలో ప్రతి నెల 1వ తేదీన ప్రభుత్వ అధికారులు ఇంటింటికి వచ్చి పేద బడుగు బలహీన వర్గాలైనటువంటి అర్హులైనటువంటి అందరూ కూడా పెన్షన్లు అందించడం జరుగుతుంది. అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు చెప్పినటువంటి విధంగానే
ప్రతి ఒక్కరికి అర్హులైన అందరికి కూడా 4,000 రూపాయలు పెన్షన్లు ఇస్తానని చెప్పి మాట ఇచ్చిన ధర్మిలా ఈరోజు ప్రతి నెల 1వ తేదీన అందరికి కూడా 4,000 రూపాయలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 6,000 రూపాయల లెక్కన ఈరోజు అందించడం జరుగుతుంది. ఈరోజు ఈ మండలంలో దాదాపు 8,000 మందికి ఒకే రోజున దాదాపు 3 కోట్ల రూపాయల పైన అమౌంట్ ఈరోజు అల్లూరు మండలంలో అందించడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ప్రజలకు ఏ మాట అయితే ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకునేటువంటి క్రమం ఈరోజు ఈ పెన్షన్ల కార్యక్రమాన్ని జరుపుతున్నాం. కర్నూలు జిల్లా కోడుమూరులో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి లెనిన్ బాబు ఎర్ర జెండాను ఆవిష్కరించి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చడం వల్ల కార్మికుల హక్కులకు ముప్పు వాటిల్లుతుందని లెనిన్ బాబు విమర్శించారు. సమ్మె చేసే హక్కును, జీతాల పెంపు కోరే అధికారాన్ని ప్రభుత్వం హరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవడానికి లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మికులందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల నేతలు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్మికులారా కాపాడుకుందాం లేబర్ కోట్లని, లేబర్ కోట్లని కాపాడుకుందాం. ఇవ్వాలి కార్మికులకు 25,000 జీతము, చేయాలి కార్మిక చట్టాలను చేయాలి. పల్నాడు జిల్లా అబ్బూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కోలాహలంగా జరిగింది. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి వృద్ధులకు, వికలాంగులకు పింఛన్ అందజేశారు. అనంతరం వారు స్థానిక అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నపిల్లలతో కాసేపు సరదాగా గడిపి ఫోటోలు దిగారు. ఇదే క్రమంలో గ్రామ సచివాలయ సిబ్బందితో భేటీ అయిన కలెక్టర్ జనగణన నమోదు ప్రక్రియ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సర్వేను పక్కగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. కనెక్ట్ ఉందండి మా కొద్దిగా వెనక థ్యాంక్ యూ. వాట్స్ యువర్ నేమ్? మీ ఇంటికి ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు వచ్చి పింఛన్ ఇచ్చిపోతున్నారు. నమస్కారం. అది అందరూ ఇలా క్లియర్ గా ఉండాలి మీకు. ఈ పేపర్ మీద ఎవరు నేర్పించారు? అంటే ట్రైనర్స్ వచ్చారు కదా మేడం. ఎప్పుడు మొదలు పెట్టారు? ఇవి అయితే 20 days అయ్యారు. అంటే 20 days ఏమో ఇవి డార్క్ రూమ్ లో ఉన్నాయి. ఇప్పుడు 10 days క్రితం నుంచి నేను లైటింగ్ రూమ్ లో ఫామ్ చేశాను. ఇప్పుడు మీరు చూడటానికి ఇక్కడ బయట పెట్టారు, లేదంటే ఇవి డార్క్ లో ఉండాలా? ఎన్ని రోజులు పడుతుంది మొత్తం? 6 days పడుతుంది. 60 బాగుంది సార్. మొత్తం ఊర్లో చేసుకుంటారు. ఊరు మొత్తం ఊరంతా చేస్తే స్టేట్ లో ఎగ్జాంపుల్ గా ఉంటుంది. మొత్తం అంతా లాస్ట్ టైం సీఎం గారికి నేను చెప్పాను, చాలా ఇంట్రెస్ట్ గా అడిగారు. ఒకే ఊరు చేశారు, ఇంకా ఊరు ఎందుకు చేయాలా? ఫస్ట్ ఒకే ఊరు చూసుకుని ఎలా ఫీడ్బ్యాక్ ఉందని చెప్పాము, చెప్పాను సార్. అది డిఫరెంట్ గా ఉంది.
రైట్, ఇవి ఇప్పటి వరకు ఉన్న పక్కా లోకల్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.